జూన్ 24, 25, 26 తారీఖులలో వృశ్చిక రాశివారు దైవం మీకు ఇచ్చేటటువంటి చివరి హెచ్చరిక ఇదే. అయితే వృశ్చిక రాశివారు ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు చాలా నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారికి దైవం ఎందుకు చివరి హెచ్చరికను ఇస్తుంది, వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. అయితే వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరు వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడా అరుదైనటువంటి కొన్ని లక్షణాలను అయితే ఈ సమయంలో అంటే జూన్ 24, 25, 26 తారీఖులలో కొన్ని ప్రత్యేక గ్రహాల మార్పు చేర్పు వల్ల, ఆ గ్రహాల యొక్క లాభస్థానం వల్ల వీరి జీవితంలో ఆర్థికంగా కాస్త కుదుట పడేటటువంటి మార్గాలు వీరికి కనిపించే అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పటి నుండో ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా ఏదైనా ఒక పని కావాలి, ఒక మంచి పని చేసుకోవాలి, బాగా సంపాదించాలి, బాగా కాకపోయినా కనీసం మా అవసరాలకి తగ్గట్లుగా, అవసరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచనతో వీరు ఉన్నారన్నమాట. అయితే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో వీరి అవసరాలకి తగ్గట్లుగానే ఒక మంచి పనితీరు అంటే ఒక పని చేసేటటువంటి ఒక ప్రముఖ కంపెనీ కావచ్చు, విద్యార్థులకి అయితే ఒక మంచి ఆపర్చునిటీ కావచ్చు, అలానే బాగా చదువుకొని ఒక మంచి ఉత్తీర్ణత పొందినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కావచ్చు. ఇలా ఖచ్చితంగా కూడా మీకు ఈ 3 రోజుల్లో ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుందన్నమాట. వీరికి సంపాదించేటటువంటి ఒక మార్గం అనేది తెరుచుకొని మీ జీవితంలో ఖచ్చితంగా విజయాలను పొందుతారు. అద్భుతమైనటువంటి విజయాన్ని వీరు పొందేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే ఎదుటి వ్యక్తులు కాస్త అంటే వారు ఉన్న స్థాయి కన్నా కాస్త పైకి వచ్చినా సరే చూసి ఓర్చుకోలేరు. అంటే మంది కళ్ళు ఎక్కువగా పడతాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంటుంది. గురువు వారికి అనుకూలంగా ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి నరదృష్టి అనేది లేకుండా వీరు ఎప్పటికప్పుడు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల నరదృష్టి నుండి బయటికి వస్తారు. నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. నరదృష్టి నుండి బయటపడగలిగితే ఇక ఖచ్చితంగా కూడా వీరు ఉన్నతమైనటువంటి పొజిషన్కి చేరుకుంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి దైవం ఎలాంటి చివరి హెచ్చరిక ఇస్తుందో కూడా మనం తెలుసుకుందాం. చివరి హెచ్చరిక అంటే వీరికి ఆల్రెడీ చాలానే నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోవటం వంటివి చూసి ఉన్నారు. దైవం అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్నే చేస్తూ ఉంటుంది తప్ప ఎవరికి కూడా అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. ఈ వృశ్చిక రాశి వారు తమ జీవితంలో చాలా వరకు కూడా కష్టాలని చూసి ఉన్నటువంటి వ్యక్తులు, చాలా రకాల కష్టాలను చూసి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే వీరికంటూ కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా దాన ధర్మం చేసే లక్షణం. అంతేకాదు వీరు ఎవరికైనా సరే అంటే వీరి దగ్గర లేకపోయినా సరే కానీ ఇతరులకి మాత్రం పెట్టాలి అనే ఆలోచన చాలా గొప్పది. వీరు అలానే ఉంటారన్నమాట.
వీరికి తినడానికి లేకపోయినా ఇతరులకి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే తమ జీవితంలో చాలా మోసపోయి ఉంటారన్నమాట. నా అనుకున్న వారి చేతుల్లోనే మోసపోవటం, అలానే వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో లేదా ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అలాంటి వ్యక్తుల చేతుల్లోనే దారుణంగా మోసపోవటం, దారుణంగా కూడా కష్టాల పాలవ్వటం కూడా జరుగుతుంది. అలా వీరి జీవితంలో పడిన కష్టాలు కావచ్చు, వీరి జీవితంలో పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు మరియు అవన్నీ కూడా మీకు గ్రహించేటటువంటి శక్తి అనేది కలుగుతుంది. అయితే ఈ వీడియో మీ కంట్లో పడింది అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే యాదృచ్ఛికం అయితే కాదు. ఎందుకంటే మీరు ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మీకు ఒక గ్రహాల గురించి తెలిపేటటువంటిది ఏదో ఒక రకంగా ఈ వీడియో రూపంలోనే కావచ్చు, లేదా ఎవరైనా చెప్పటం కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు తెలుసుకోగలిగితే గనక ఖచ్చితంగా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గనక మీరు మీ జీవితంలో పడుతున్న కష్టాలు కావచ్చు, ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు కావచ్చు, వృశ్చిక రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మానవత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. తమ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదుటి వ్యక్తులకి మాత్రం తన వల్ల కానీ అంటే వారి ప్రవర్తన వల్ల కానీ ఏ సమస్య రాకుండా చూడాలి అనుకుంటారు. కానీ వీరు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే చాలా సులువుగా అందరినీ కూడా నమ్ముతారన్నమాట. ఎవరినైనా సరే ఈజీగా నమ్ముతారు. అలానే కాసేపు మీతో మంచిగా మాట్లాడి ఈరోజు రేపు మిమ్మల్ని వారి అవసరాలకి ఏదైనా డబ్బు అడిగితే గనక మీ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా ఆ డబ్బుని వారికి ఇచ్చేస్తారన్నమాట. మీ దగ్గర ఉంచుకొని లేదు అనేటటువంటి మనస్తత్వం అయితే మీది అస్సలు కానే కాదు. మీ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా దానిని వారికి దానం చేయటానికే చూస్తారన్నమాట. అలా ఉంటుందన్నమాట ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. కానీ అలా మీరు ఒక్కసారి మాట్లాడి ఆ వ్యక్తి మంచివారా చెడ్డవారా అని ఎలా డిసైడ్ చేస్తారు? అలా మీరు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒక వ్యక్తిని మనం అంత ఈజీగా డిసైడ్ చేయలేము. వారి యొక్క జీవితంలో అంటే వారు ఎలాంటి వ్యక్తులు ఏంటి అని కొన్నిసార్లు మనకు కొన్ని మనసు ఒక వ్యక్తితో ట్రావెల్ చేసిన ఆ వ్యక్తి యొక్క లక్షణాలు అవి అర్థం కావు. అలాంటిది వారి గురించి ఏమీ తెలియకుండా ఒక్కరోజు 2 రోజులు మాట్లాడగానే వారు ఎలాంటి వ్యక్తులో ఏంటో మనకెలా తెలుస్తుంది? సో అందుకని మీరు అలా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి మోసపోయింది చాలు. ఇక ఇప్పటితో మీరు అలా నమ్మటం మానివేయండి అని చెప్పి ఆ దైవం మీకు ఒక హెచ్చరికని ఇస్తుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు మోసపోయారు అంటే ఇక మీరు ఎవరిని కూడా అంత సులువుగా నమ్మద్దు అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆ దైవం మనకు పెట్టేటటువంటి కొన్ని పరీక్షలు అనేవి మనం మళ్ళీ అటువైపు వెళ్ళకూడదు. మన జీవితంలో మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు అని దైవం మనకు ఒక హెచ్చరికని ఇస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మనం మారాలి. అప్పుడు మనకి సమస్యలు అనేవి ఉండవు. కాస్త మనం జాగ్రత్తగా ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతంగా బ్రతకాలి అన్నా, మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది రావాలి అన్నా మీరు ఇప్పటి నుండి అయినా ఎవరిని పడితే వారిని నమ్మటం మానివేసి మీ యొక్క కెరియర్ పైన, మీ యొక్క ఎదుగుదల పైన దృష్టిని పెట్టండి. ఎవరైనా సరే మాట్లాడించినా సరే తిన్నవా అంటే తిన్నా అనే వరకు మాత్రమే ఉండాలి. ఈ రోజుల్లో మనుషులను అసలు నమ్మటానికి లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అసలు క్లారిటీ కూడా లేదన్నమాట. అందువల్ల కాస్త మీరు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ జాగ్రత్తలో మీరు ఉంటే గనక మీకు ఫ్యూచర్లో కూడా సమస్యలు అనేవి కాదు అని అంటే మీరు ఏ విషయంలో మోసపోయినా సరే మీరు దైవం మీకు ఇచ్చిన ఒక హెచ్చరిక అని గుర్తుపెట్టుకోండి. అది చిన్నదైతే అది మీరు ఇంకా అదృష్టవంతులే. ఎందుకంటే ఇంకా అలాంటివి పెద్దవి మోసపోకుండా మీరు జాగ్రత్త పడాలి అని ఆ దైవం మీకు స్వయంగా పంపినటువంటి ఒక సంకేతం అని చెప్పుకోవాలి. ఇక ఇలాంటివి మీరు గమనించి గ్రహించి
ఇకపై పొరపాట్లు చేయకుండా ఉంటే అది మీకు చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇక తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి జూన్ 24, 25, 26వ తారీఖులలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, దైవం మీకు ఎలాంటి హెచ్చరికను ఇస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.